శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం అశ్విని నుంచి రేవతి నక్షత్రంలో మధ్యలో కలిగినటువంటి 27 నక్షత్రాల్లో జన్మించిన జాతకుల జన్మ విశేషాలని తెలుసుకోవడంలో భాగంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల జన్మకాల విశేషాలు ఎలా ఉంటాయి, వాళ్ళు జీవితంలో ఏ రకమైనటువంటి విషయాలని చూడగలుగుతారు, వాళ్ళ లక్షణాలు ఏమిటి, వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ ఎవరిని వివాహం చేసుకోవచ్చు, ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట అసలు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు అని చెప్పి ఎవరిని అంటారని కనుక కాస్త ఆలోచిస్తే, ఒక వ్యక్తి పుట్టిన తేదీ, నెల, సంవత్సరం, జనన సమయం ఇవి గనక ఉండేటట్లయితే వాటిని తీసుకుని పంచాంగంలో గణన చేస్తూ ఉంటే ఆ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటే వాళ్ళందరూ కూడా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులని చెప్పవచ్చు. ఒకవేళ జనన తేదీ వివరాలు తెలియకపోతే ఎవరైతే వాళ్ళ పేర్లో ఉంటే మొట్టమొదటి అక్షరాన్ని కాస్త గమనించినట్లయితే బే, బో, జా, జీ అనేటువంటి అక్షరాలతో మొదలయ్యే పేర్లు కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు అని చెప్పవచ్చు. బే భైరవ, బో బోళానాథ్, జా జానకిరామ్, జీ జితేంద్ర, జీవన్ ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు. ఇక్కడ ఈ ఉత్తరాషాఢ నక్షత్రం అనేటువంటిది రవికి సంబంధించినటువంటి నక్షత్రం. నవగ్రహాల్లో రవి గ్రహరాజుగా వెలుగొందుతూ ఉంటాడు. ఆ రవికి సంబంధించినటువంటి నక్షత్రం ఇది. ఈ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాల్లో మొదటి పాదం వరకు ఈ ధనురాశిలో ఉంటుంది, అంటే ఆ రాశ్యాధిపతి గురుడు అవుతాడు. అలాగే 2, 3, 4 పాదాలు మకర రాశిలో ఉంటాయి, ఆ రాశ్యాధిపతి శని అవుతాడు. కనుక ఈ నక్షత్రం మీద రవి, గురు, శని గ్రహాల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్ర జాతకుల విషయానికి వచ్చినట్లయితే ఈ నక్షత్రంలో మొట్టమొదటగా శిశువు జన్మించినట్లయితే ఆ నక్షత్రానికి దోషమేం లేదు, ఇది మంచి నక్షత్రమే. సాధారణ శాంతి క్రియలే కానీ ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలు పాటించవలసినటువంటి అవసరం లేదు. తర్వాత ఈ నక్షత్రం అనేటువంటిది మనుష్య గణానికి చెంది ఉంటుంది. ఇక్కడ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి సాధారణంగా కొన్ని విశేషాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, వీళ్ళు తల్లిదండ్రుల నుంచి కొంత దూరంగా ఉండటం కానీ, కొంతకాలం పాటు హాస్టల్స్లో ఉండటం కానీ, విదేశాల్లో ఉండటం కానీ, కొంత వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ ఉండటం కానీ ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీళ్ళలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, గురువుల్ని, దైవాన్ని, అలాగే పెద్దల్ని గౌరవిస్తుంటారు. దైవ గోబ్రాహ్మణ భక్తి చాలా అధికంగా ఉంటుంది వీళ్ళకి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళలో ఎక్కువగా ఇంజనీర్స్, డాక్టర్స్ ఉంటారు. అలాగే మంచి స్థాయిల్లో ఉండేటువంటి వాళ్ళు, అంటే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉంటారు, సినిమా స్టార్స్ ఉంటారు, అలాగే మంచి రాజకీయ నాయకులు ఉంటారు. ఈ నక్షత్రంలో చాలామంది ప్రముఖులు జన్మిస్తూ ఉంటారు. బడా వ్యాపారవేత్తలు కూడా ఈ నక్షత్రంలో జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది రవి, గురు, శని గ్రహాల యొక్క ప్రభావానికి గురై ఉంటుందని చెప్పుకున్నాం. జన్మ జాతకరీత్యా రవి, గురు, శనులు ముగ్గురు కూడా జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహగతులను విశేషంగా ప్రభావితం చేసేటువంటి వాళ్ళే. ఎవరి జాతకంలో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకంలో ఎవరికైనా సరే ఈ 3 గ్రహాలు ఉచ్చ స్థానాల్లో, మంచి స్థానాల్లో ఉంటే వాళ్ళు నెంబర్ 1 స్థాయికి ఎదుగుతారని చెప్పడంలో సందేహం లేదు. వాళ్ళ రంగంలో వాళ్ళు ఎదగగలుగుతారు. కారణం ఏంటంటే, ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు దాదాపుగా అన్ని రంగాల్లోనూ ఉంటారు. టీచర్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, కాంట్రాక్టర్స్ ఉంటారు, నటీనటులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, ఎక్కువగా ఇంజనీర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, సివిల్ సర్జన్స్ ఉంటారు, అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఉంటారు. అటువంటి మంచి స్థితిలో ఉండేటువంటి పరిస్థితి ఈ నక్షత్ర జాతకులకు ఉంటుంది. అయితే వీళ్ళలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, విద్య కన్నా విజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అంటే ఉన్నత చదువుల కంటే కూడా వీళ్ళకి జ్ఞాన సముపార్జన మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంటే వాళ్ళు చదివిన దానికంటే ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఇకపోతే వీళ్ళ విషయంలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవేంటంటే, వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను చెప్పబోయేటువంటి అంశాల్లో బాగా జాగ్రత్త పడాలి. వాటిలో మొట్టమొదటి ఏంటంటే, దుష్టజన సావాసం చేయకూడదు. అంటే దుష్టులకి దూరంగా ఉండాలి, చెడ్డ స్నేహాలు చేయకూడదు. ఉత్తరాషాఢ నక్షత్ర పిల్లలు ఎవరైనా సరే దుష్ట సావాసాలు చేయకూడదు. అలాగే వీళ్ళకి ఉన్నటువంటి ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే,
క్షణికమైన కోపం ఉంటుంది. అంటే తక్షణంగా షార్ట్ టెంపర్ లాగా కోపం వచ్చేస్తుంటుంది. ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకోకపోతే అప్పుడు జరిగే డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళకి పసలేని ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. వాటిని కూడా అదుపు చేసుకోవాలి. ఇక వీళ్ళకి విసుగు ఎక్కువ, దానికి విసుగు పడుతుంటారు. అవన్నీ కూడా నేను చెప్పిన ఈ చెడ్డ లక్షణాలని ప్రయత్నపూర్వకంగా మీలో కనుక ఉండేటట్లయితే వాటిని ఖచ్చితంగా ఎరాడికేట్ చేసుకోండి. ఇక వీళ్ళలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటంటే వీళ్ళ జీవితంలో మంచి విలాసవంతమైన జీవితాన్ని గడపగలుగుతారు. అలాగే వీళ్ళకి వచ్చేటప్పటికి మంచి పరోపకార స్వభావం ఉంటుంది, దయాగుణం ఉంటుంది, దాన ధర్మాలు చేస్తారు, చేసిన మేలు మర్చిపోరు, స్నేహితులతో చాలా చక్కగా ఉంటారు, ఎక్కువ మంది స్నేహితుల్ని కలిగి ఉంటారు, లోకానికి ఏదో ఒక ఉపకారం చేయాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడు పరితపిస్తూ ఉంటారు. ఇటువంటి మంచి లక్షణాలన్నీ కూడా ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల్లో ఉంటాయి. కనుక ఇందాక నేను చెప్పినటువంటి కొద్దిపాటి ఇబ్బందికరమైన లక్షణాలు అంటే వాటిని ప్రయత్నపూర్వకంగా వదిలించుకోండి. ఇక ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి తూర్పు దిశ ఉత్తర దిశ కలిసి వస్తాయి. అంటే వీళ్ళ ఇల్లు అంటే ముఖద్వారం, తూర్పు ముఖద్వారం ఉత్తర ముఖద్వారం ఉండేటువంటి ఇళ్ళు వీళ్ళకి వాస్తురీత్యా బాగా కలిసి వస్తాయి. అలాగే శుక్ర ఆది వారాలు మాత్రం వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. శుక్రవారం కానీ ఆదివారం కానీ ముఖ్యమైన పనులు చేస్తే సక్సెస్ అవుతారు. ఇక వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు 1, 3, 5, 9. అంటే వీళ్ళ బైకులకు కానీ కార్లకు కానీ టోటల్ 1, 3, 5, 9 వచ్చేటట్లుగా కనుక చూసుకునేటట్లయితే వీళ్ళకి అత్యంత అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగుల విషయానికి వచ్చేటట్లయితే ఎరుపు రంగు, దానిమ్మ గింజల రంగు అంటారు. అంటే ఎర్రటి ఎరుపు రంగు, కెంపు రంగు బాగా కలిసి వస్తుంది. అంటే బ్లడ్ రెడ్ కలర్ అనమాట అది. తర్వాత మిలిటరీ కలర్స్ బాగా కలిసి వస్తాయి. నలుపు కలిసి వస్తుంది. కాకి రంగు అంటే పోలీస్ యూనిఫామ్ కలర్, ఇవన్నీ కూడా వీళ్ళకి మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. సంపింగ రంగు, ఇవి మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. కనుక వీళ్ళు వాడేటువంటి దుస్తులు కానీ వాడేటువంటి వాహనాలు కానీ ఈ రంగుల్లో ఉండేటట్లుగా చూసుకుంటే మంచి అదృష్టాన్ని ఇస్తాయి. అలాగే వీళ్ళు పూజించవలసినటువంటి దైవం గణపతిని పూజించాలి, కుమారస్వామిని పూజించాలి. ఏ పని మొదలుపెట్టేటప్పుడైనా గణపతిని పూజించి వీళ్ళు పని మొదలు పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇకపోతే వీళ్ళ వివాహ విషయానికి వచ్చేటట్లయితే ఎర్లీగా అంటే తొందరగా వివాహం జరిగేటట్లయితే కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. కొంత ఆలస్య వివాహం అవుతుంది. వివాహ విషయంలో ఎక్కువ మందికి కొంత ఇబ్బంది కలుగుతుంది. అంటే లేట్ మ్యారేజ్ అవ్వటం కానీ, వివాహంలో జీవితంలో కొంచెం ఒడిదుడుకులు రావటం, అంటే జీవిత భాగస్వామితో కాస్త భేదాభిప్రాయాలు రావటం, కొంతమందికి డైవర్స్ అవ్వటం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అది కూడా ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళకి కొంత వైవాహిక సంబంధమైనటువంటి దోషాలు కాస్త అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు తండ్రి నుంచి దూరంగా ఉండటం, తండ్రితో విభేదించడం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ కృత్తిక ఉత్తరాషాఢ, అలాగే పునర్వసు, రేవతి, పూర్వభద్ర, జ్యేష్ఠ, ఆశ్లేష నక్షత్ర జాతకుల్ని పొరపాటును కూడా వివాహం చేసుకోకూడదు. చేసుకునేటట్లయితే వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. ఇకపోతే ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి సంబంధించి జాగ్రత్తలు ఏం పడాలో చెప్పాము. వీళ్ళలో మరి ముఖ్యంగా ఈ నక్షత్ర జాతకులు పరోపకారం కోసం ఎంత దూరమైనా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు దేశంలో కంటే, సొంత ఊరి కంటే, ఉన్న ప్రాంతంలో కంటే వేరే ప్రాంతాలకు వెళ్ళి బాగా సెటిల్ అవుతారు. అలాగే దూరదేశాల్లో, విదేశాల్లో ఇంకా బాగా అభివృద్ధిని సాధించగలుగుతారు. కనుక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు వీలైనంత వరకు సొంత ఊరిలో ఉండటం అంత మంచిది కాదు. వీళ్ళలో చాలామంది వ్యవసాయదారులు కూడా ఉంటారు. ఎక్కువగా బల్క్గా ఎకరాలు కౌలుకు తీసుకుని కానీ, లీజుకు తీసుకుని కానీ వ్యవసాయం చేయటం, మంచి సుగంధ ద్రవ్యాలను పండించటం, ఇటువంటివి కూడా వీళ్ళు చేసే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా బాగుంటాయి. కానీ వాళ్ళ ఉన్న ఊళ్ళో అయితే అభివృద్ధి చాలా తక్కువగా ఉంటుంది. ఉన్న ప్రాంతం నుంచి ఎంత దూరం ఎక్కువగా వెళితే అంత బాగా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇక వీళ్ళకి సంబంధించి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఏంటంటే దంత బాధలు, అంటే పంటికి సంబంధించిన సమస్యలు, కంటికి సంబంధించిన సమస్యలు, కొద్దిమందికి ఆస్తమా అంటే శ్వాస సంబంధమైన సమస్యలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు వీళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి. అందున మరి ముఖ్యంగా 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శ్వాస సంబంధమైన సమస్యలు అంటే ఆస్తమా కానీ,
నిమోనియా కానీ ఇస్నోఫీలియా కానీ ఇటువంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఇటువంటి ఏమైనా ఉన్నప్పుడు తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే వాళ్ళు ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని విషయాలని గుర్తుపెట్టుకుని ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు చక్కగా తగిన పరిహార క్రియలు పాటించి అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.